వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సర్లని. ఈరోజు రెసిపీ వచ్చి కంది పచ్చడి చేయబోతున్నాను. అది ఎలా అనేది ఫుల్ వీడియో చూసేసేయండి తొందరగా. కంది పచ్చడి చేయడానికి ఇంగ్రీడియంట్స్: కందిపప్పు ఒక 10 మినిట్స్ నానబెట్టి మంచిగా నీళ్ళన్నీ వంపేసి కొంచెం ఒక చెంచాడు నూనె పోసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. కలుపుతానే ఉండాలి, లేకపోతే అంటుకోబోతుంది గుండికి పప్పు. చూడండి, ఇట్లా దోరగా ఫ్రై అయిందా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి పప్పునంతా. ఇట్లా మొత్తం పప్పును తీసుకున్న తర్వాత అదే గుండిలో ఇంకొంచెం ఆయిల్ వేసి చూడండి, కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఎండు మిరపకాయలు. నేను పప్పు ఒక చిన్న కప్పులో తీసుకున్నాను. చెటాకంత పప్పు అనుకోండి. దానికి ఒక 10 ఎండుమిర్చీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూను, ధనియాలు ఒక టేబుల్ స్పూను. మంచిగా ఫ్రై చేయాలి నూనెలో దోరగా, మంచి స్మెల్ వచ్చే వరకు. ఇట్లా కలుపుతానే ఉండాలి, మాడిపోతాయి లేకపోతే. ఫ్రై అయిన వాటిని కూడా ఈ కందిపప్పులో వేసేసుకోవాలి. అయితే వాటర్ ఎందుకు పోస్తున్నానో చూడండి. కందిపప్పు ఫ్రై చేసిన దాంట్లో కొన్ని గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. అది ఎందుకంటే మనం పచ్చడి నూరేటప్పుడే వాటర్ పోసుకుంటాం కాబట్టి నేను కొత్తగా చేస్తున్నాను. ఏదైతే పప్పులో వాటర్ పోసినో అదే ఇంకా పచ్చడి నూరేటప్పుడు వాటర్ పోసే అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫ్రై చేసిన దాన్ని కూడా అందులో వేసేయాలి, అదే పప్పులో. ఇంత మంచిగా ఫ్రై చేస్తే అంత మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది పచ్చడికి. చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం చల్లగా కావాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేయాలి, నేను స్కిప్ అయింది వీడియో. చింతపండు వేసి మంచిగా గ్రైండ్ చేయాలి. చేసిన తర్వాత చూడండి ఇట్లా అవుతుంది. ఉప్పు కూడా మనకు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. చింతపండు, ఉప్పు మంచిగా పేస్ట్ చేసుకొని తాలింపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు తాలింపు వేసుకొని ఇట్లా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా కంది పచ్చడి చాలా ఈజీ చేయడం కూడా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. బాయ్ బాయ్.